నీ వాక్యమే మాకు జీవనాధారము, అది ఏ మాకిలలో సహవాసము. నీ గమనం మా సకలం, నీ నయనం మా పయనం, నీ మధుర ప్రేమే మా జీవనం. నీ గమనం మా సకలం, నీ నయనం మా పయనం, నీ మధుర ప్రేమే మా జీవనం. వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది నీ నామా జానమే మా ప్రాణాధారము, అది ఏ మాకిలలో ఆధారము. నీ నామా జానమే మా ప్రాణాధారము, అది ఏ మాకిలలో ఆధారము. పయనించగని మార్గం వెలుగయ్యెను నీ వాక్యం, నీ మధుర ప్రేమే మా జీవనం. పయనించగని మార్గం వెలుగయ్యెను నీ వాక్యం, నీ మధుర ప్రేమే మా జీవనం. వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది ప్రపంచమందలి ప్రాణులు నీ జనులు, నిరతమును నీ నామా జానమే. ప్రపంచమందలి ప్రాణులు నీ జనులు, నిరతమును నీ నామా జానమే. అఖిల జగతికి నీవు ఆధారం, నీవు సత్యము జీవము మార్గము నీవే. అఖిల జగతికి నీవు ఆధారము, నీవు సత్యము జీవము మార్గము నీవే. వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది నా జీవ మార్గమా, నా ప్రేమా దీపమా, పరమునకు చేర్చే నా దైవమా. నా జీవ మార్గమా, నా ప్రేమా దీపమా, పరమునకు చేర్చే నా దైవమా. అసితములను కడిగే పాపరహితుడవు నీవే, సత్యము జీవము మార్గము నీవే. అసితములను కడిగే పాపరహితుడవు నీవే, సత్యము జీవము మార్గము నీవే. వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. అందరికీ వందనాలండి. కీర్తన పాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడాను హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సోదరులు ఆంధ్ర గారు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని వినేందుకు మన హృదయాన్ని సిద్ధపరిచే విధంగా సోదరులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు క్రీస్తు నామంలో కృతజ్ఞతలు. మా దేవ, మా తండ్రి, ఈ యొక్క తరగతిలో నా తండ్రి ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు మీరు తోడుగా ఉండి మీ కృపలో మీ ప్రేమలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలయ్యా. తిరిగి నాయన భోజనానంతరం నా తండ్రి మేము ఈ యొక్క తరగతిలోనైనా
ఇంతవరకు నా తండ్రి కీర్తన ద్వారా మీ నామాన్ని మహిమపరిచావు నాయన. మీ దాసులు మీ పక్షాన్ని నిలబడి మీ యొక్క వాక్యాన్ని మాకు నాయన బోధించిన ఉండగా మీ దాసులకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మీరు దయచేయండి నాయన. మేము నా తండ్రి ఎలాగూ మా జీవితాలను మేము ఏం కలిగి ఉంటే నాయన సహకారం సంఘం నాయన అభివృద్ధి చెందే విషయంలో, సహకరించే విషయంలో ఎలాంటి నా తండ్రి నాయన పనులు మేము చేయాలనే విషయాలు నాయన మీరు లేఖనాలను ఆధారం చేసుకొని మీ దాసుల ద్వారా మీరు తెలియపరచబడినటువంటి విషయాలను మేము నాయన విన్నటువంటి మేము మా ఉదయాల్లో భద్రపరచుకొని వాటిని మేము ఆశ్రయిస్తూ ముందు కొనసాగుడు కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని వేడుకొంచు. అలాగనే తండ్రి మీ దాసులు నాయన అట్లా మీ పక్షాన్ని నిలబడి మాకు నాయన ఇంకా అనేకమైన సంగతులు నాయన వివరించడానికి సిద్ధపడి ఉండగా మీ దాసులకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మీరు దయచేయమని అవి కూడా మేము విని మా జీవితాలను నాయన ఆత్మీయంగా నేను ముందు కొనసాగుటకు నాయన ఉపయోగపట్టుకు కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయమని ఈ స్థలం మంది ఇచ్చేసిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ ప్రార్థనా విన్నపములు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమె. ప్రార్థన చేసినటువంటి సహోదరు కొందనాలు. తిరిగి చివరి సెక్షన్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి సోదరుడు శ్రీనిబాబు గారిని ప్రేమపరకు ఆహ్వానిస్తున్నాను. హలో తిరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ఆలోచించడానికి కూడి వచ్చిన సోదరులకు, సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆ చిన్న విషయం అంటే అది చిన్న మాటలతో స్టార్ట్ చేసామండి, సంఘ సహకారము. అప్పుడు మొదటి విషయం ఏంటంటే అసలు నేను ఎందుకు సహకరించాలి అంటే సహకరించవలసిన అవసరం ఏంటి అలాగంటే. రెండో విషయం ఏంటంటే అసలు నేను సహకరిస్తే లేకపోతే సంఘమే సహకరిస్తే ఏది వెల్లడవుతుంది, సహకరించడం వలన ఏది వెల్లడవుతుంది అది ఆలోచించామండి. అప్పుడు మనం వెల్లడయ్యే విషయాల గురించి ఆలోచిస్తూ ఇవి ఉంటేనే సహకరిస్తాం, సహకరించడం వలన ఇది వెల్లడవుతుంది. రెండు విధాలు ఆలోచించామండి. మూడో విషయం ఆలోచిస్తున్నాం. మూడో విషయం నేను చెప్పబోయేది ఏంటంటే ఒక లేఖన భాగం చదువుకుందాం, అక్కడి నుంచి మనం ఆ విషయాలు ఆలోచిద్దాం. ఎక్కడుంది? రైట్, 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అది మొదట చదువుదామండి, ఆ తర్వాత మనం ఆలోచించబోయే విషయాన్ని చూద్దాం. నేను చదివేస్తానండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీ ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడం. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానులు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానులు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కానీ
ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన వాణ్ణి చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుకొనుడి లేకపోతే చెప్పుడి అని. ఇది యేసుప్రభు చెప్పిన ఉపమానం అదనమాట. అప్పుడు 7, 8, 9 వచనాలేమో కథ చెప్పాడు, 10వ వచనంలో ఏమో వివరణ చెప్పాడు. అప్పుడు ఇక్కడి నుంచి మనం ఆలోచించబోయేది ఏంటంటే, మనం సహకరిస్తున్నాం. సహకరించు విషయంలో లేకపోతే సహకరించుటలో మన వైఖరి, సహకరించుటలో మన వైఖరి, అది ఎలాంటి దృక్పథంతో సహకరించాలో ఈ పాయింట్ ఆలోచిస్తున్నామండి. అది లూకా సువార్త 17 అధ్యాయం 7, 10 వచనాల నుంచి ఈ పేరా నుంచి ఈ పాయింట్ ఆలోచిస్తున్నామండి. ఈ కథలో ఓ యజమానుడు ఉన్నాడు, అతనికి ఒక పనివాడు దాసుడు ఉన్నాడు. దాసుడికి అనేకమైన పనులు అప్పగిస్తాడు. అవన్నీ చేసిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యజమానుడు ఏమంటాడండి, నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి భోజనం చేయమంటాడా? చేయమంటావు. తన దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకేం చేయమంటాడండి. అమ్మ అక్కడ అన్నమాట ఏంటంటే, నేను భోజనం చేయుటకు ఏమైనానో సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానులు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము, అడు తర్వాత నీవు అన్నపానులు పుచ్చుకో. బయటికి వెళ్ళి ఆయన పొలంలో పనిచేశాడు, ఆయన పనులన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత సరే పని చేసావు కదా, రెస్ట్ తీసుకో, భోజనం చేసామని చెప్పడండి. సరే ఇప్పుడు వచ్చావు కదా, నేను భోజనం చేయాలి, నాకు భోజనానికి అన్నీ సిద్ధపరచు, నేను భోజనం చేసే వరకు నాకు పరిచర్య చెయ్యి, ఆడ తర్వాత నువ్వు భోజనం చెయ్యి. అప్పుడు పనోడు అన్నీ చేసేసాడండి. చేసిన తర్వాత నువ్వు కాబట్టి నాకు ఇన్ని చేస్తున్నావు అని యజమానుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకు మెచ్చుకోడు? ఆయన యజమానుడు, ఈయన పనుడు, అంతే. అప్పుడు కింద ఏమంటాడంటే, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వారిని మెచ్చునా? నువ్వు నాకు దయచూసి భోజనం పెట్టావు అని యజమానుడు దాసుని అంటాడా? నువ్వు కాబట్టి నాకు ఇంత పరిచర్య చేస్తున్నావు అని మెచ్చుతాడా? మెచ్చడు. నువ్వు దాసుడు, నువ్వు చేయవలసిందే చేస్తున్నావు. అప్పుడు చెప్పి అటువలే మీరును అనే మాట వాడాడండి. మీరంటే ఎవరు? మనం ఎవరు? దాసులం. మన యజమానుడు ఎవరు? దేవుడు యజమానుడు అయితే, మనం దాసులం అయితే, ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము చేయవలసినవే చేయుచున్నాం, మేము నిష్ప్రయోజనమైన దాసులం అనుకోవాలి. అంటే ఇక్కడ మనం సహకరించే పరిచర్యలో మన వైఖరి ఎలా ఉండాలో ఈ కథ నుంచి నేను చెప్తానండి. అందులో నెంబర్ 1, సహకరించే వ్యక్తి వైఖరి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, సహకరించే వ్యక్తి ఒకసారి అతిశయిస్తాడేమో, ఒకసారి నేను కాబట్టి అనుకుంటాడేమో. అసలు ఎలా సహకరించాలి ఆ వ్యక్తి, ఎలాంటి ఉద్దేశంతో సహకరించాలో ఈ పాయింట్ అండి. అప్పుడు నేను ఒక 10 పాయింట్లు రాశానండి. మరి టైంని బట్టి చెప్తాను, లేదంటే ముగించేస్తానండి. అందులో నెంబర్ 1 అంటే, ఆజ్ఞాపించు దేవుడు
యజమానుడు ఎలా సహకరించాలటండి? నేను ఏ విషయంలో సహకరిస్తున్నానో ఆ విషయం దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించే దేవుడు యజమానుడు అని సహకరించాలండి. అప్పుడు దేవుడు యజమానుడు అని సహకరిస్తే ఎలాగుంటుందండి? దేవుడు యజమాని అని సహకరించే వ్యక్తి అనుకుంటే ఏం చేస్తాడండి? ఆ యజమాని చెప్పింది చేస్తాడండి. సొంత పెత్తనాలు చేయడండి, తనకు నచ్చినట్టుగా చేయడండి. అలాగండి. ఒకవేళ నాకే ఏదైనా పని అప్పగిస్తే ఆ పని దేవునిది, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఆయన యజమానుడు, అంతే. అక్కడ విధేయత ఉంటుందండి, అక్కడ లోబట్టం ఉంటుందండి. అలా 2, దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించిన వాటిని చేయు నేను దాసుడను. నేను దాసుణ్ణి అనుకుంటే సహకరిస్తాడా? నేను సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ అనుకుంటే సహకరిస్తాడా? ఒక ఆయన నాకు తెలుసండి, ఆయనకేదో చిన్న పరిచయం అప్పగించారటండి చర్చిలో. అప్పుడు ఆ యవనస్తుడు షై ఫీల్ అయ్యాడటండి. నాకు ఇలాంటి పని అప్పగిస్తాడా? నేను చదువుకున్నోడిని, నేను గ్రాడ్యుయేట్ని, నాకు ఇలాంటి పనులు అప్పగిస్తారని షై ఫీల్ అయ్యాడట. దాసుణ్ణి అనుకునే వ్యక్తి ఏమో దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని దేన్నైనా సరే సహకరిస్తాడు. నేను సూపర్ మ్యాన్ని, నేను సూపర్ ఉమెన్ అనుకుంటే మాత్రం సహకరించాలి. ఇప్పుడు సూపర్ మ్యాన్లు ఎక్కువైపోయారు కదండి. అమ్మా సూపర్ ఉమెన్లు ఎక్కువైపోయారు కదమ్మా. ఎవరు మాట్లాడరు చూసారా? మిమ్మల్ని పొగిడాను నేను సూపర్ ఉమెన్ అని. చూసారా? మీ పేరు చెప్పగానే అంత మారు మోగిపోతున్నాయి టపాకాయలు. ఏంటండి అది? ఆజ్ఞాపించిన వాటిని చేయు మనము, ఆజ్ఞాపించిన వాటిని చేయు నేను దాసుడిని. ఆ కథలో యజమాని ఉన్నాడు, దాసుడు ఉన్నాడండి. దాసుడిని అనుకుంటేనేమో సహకరిస్తాను. నేను దాసుని కాదు, నేను యజమాని అనుకుంటే మాత్రం సహకరించడానికి. నేను బాస్ అనుకున్న వ్యక్తి సహకరించడానికి. అలాగా దేవుని సన్నిధిలో ఎవ్వరము బాసులు కాదండి. మనం అందరం ఎవరం అండి? అమ్మా దాసులే. ఎలాంటి దాసులం? పరిచర్య చేయు దాసులం, పరిచారకులం. అలాగండి. అందుకే బైబిల్లో అపోస్తులు కానీ యేసు సహోదరులు కానీ ఏమని తమను తాము పరిచయం చేసుకున్నారండి? దాసులము అనే దాసులము అని పరిచయం చేసుకున్నారండి. పరిచారకులము అని పరిచయం చేసుకున్నారండి. ఇప్పుడు నాలాంటి బోధకుడు ఏమని పరిచయం చేసుకుంటాడండి? నేను రెవరెంట్, నేను బిషప్, మోస్ట్ రెవరెంట్, అలా పరిచయం చేసుకుంటానండి. అలాగా. ఓకే. అప్పుడు సహకరించట్లో మన వైఖరి ఏమాలంటే 3 మెప్పు కొరకు చేయొద్దు. మెప్పు కొరకు చేయరాదు. నువ్వు సహకరించేది ఏదైనా సరే, అది పరిచర్యకు సంబంధించి సహకరిస్తున్నావా, సువార్త సేవకి, సువార్త ప్రకటనకు నువ్వు సహకరిస్తున్నావా,
ఆర్థికంగా సహాయం చేయటంలో ముందున్నావా, సహకరిస్తున్నావా, ఏదైనా ఆ సహకారంలో నువ్వు మెప్పు కోసం చేయొద్దు. అందుకే 9వ వచనంలో ఆ మాట అన్నాడు చూడండి, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడి దయచూపునని వానిని మెచ్చునా? దాసుని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. కాబట్టి ఇక్కడ దాసుని యొక్క పాత్ర ఏంటండి? అమ్మా యజమాని చెప్పింది చేయటం అంతే. దాసుని పని ఏంటండి? లోబట్టం. దాసుని పని ఏంటండి? పరిచర్య చేయటం. దాసుని పని ఏంటండి? సహకరించటం. అంతే, మెప్పు కోసం కాదండి. ఒకవేళ మెప్పు కోసం ఏదైనా చేస్తే అది సహకరించినట్టు కాదండి, మన స్వఘనత కొరకు చేస్తున్నామండి. అదండి మన పరిచర్య, స్వఘనత కొరకు కాదు. మనం చేసేది స్వఘనత కొరకు కాదు. మరి దేనికండి? అమ్మా యజమాని మహిమ కొరకు. మన యజమాని ఎవరండి? దేవుడు. ఆ దేవుడు మహిమపరచబడటానికి మనం చేయాలి తప్ప మనం మెప్పు కోసం చేయకూడదండి. ఒకవేళ మనం మెప్పు కోసం ఏదైనా చేస్తే అది దేవునికి చెందదో, అప్పుడు దేవునికి చెందవలసిన మహిమను నేను దొంగిలిస్తున్నాను అన్నమాట. అసలు దొంగలు ఎక్కడో ఉంటారనుకుంటా కదమ్మా. ఎక్కడుంటారమ్మా దొంగలు? చూడ ఒక్కళ్ళు మాట్లాడితే చూడలేదమ్మా. అమ్మా మనమే దొంగలు, నన్ను కూడా కల్పించారు దొంగనే. నన్ను కూడా కల్పించారండి వాళ్ళు. దొంగలు ఎక్కడో లేరండి. శ్రీనుబాబు అని నేనే దొంగనే. నా స్వఘనత కొరకు నేను ఏదైనా చేస్తే, నా మహిమ కొరకు నేను ఏదైనా చేస్తే దేవునికి చెందదు అది. అందుకే లోకంలో ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఏదైనా ఒక కార్యం చేస్తే వాళ్ళ పేరు ప్రకటించబడాలని కోరుకుంటారండి. ఆఖరికి 116 ఇచ్చినా సరే ఫ్లెక్సీ మీద కనబడాలనుకుంటారండి. ఇచ్చింది 116లే, అయినా సరే ఫ్లెక్సీలో రాయాలండి. ఒకరు ఫ్లెక్సీలో రాయిపోతే అలుగుతారండి. అప్పుడు ఫ్లెక్సీలో రాస్తున్నారు కాబట్టి కొద్దిగా నేను ఇచ్చేది ఘనంగా ఉండాలి కాబట్టి ఆ ఫ్లెక్సీలో కలబట్టడానికి కొంతమంది ఇస్తారండి. స్వఘనత. మొన్న ఎక్కడో చూశానండి, ఒక ఆయనకి ఆయనతో ఫోటో దిగాలంటే 10,000 రూపాయలు, 25,000 రూపాయలు, 10,000 రూపాయలు అట్టండి. అప్పుడు ఈయన 10,000 ఇచ్చి ఆయనతో ఫోటో దిగుతాడు అనమాట అండి. అది అవునండి, అది ప్రభువుకి మహిమ లేకపోతే ఆ వ్యక్తికి మహిమ? అంటే ఆ వ్యక్తితో ఫోటో దిగటానికి రేట్ ఫిక్స్ చేశారండి. ఆ స్థలంలో కూర్చుంటానికి, ఎదర కూర్చోటానికి ఒక రేట్ ఫిక్స్ చేశారండి. వరుసలు ముందు లైన్లో కూర్చుంటానికి ఒక రేట్ ఫిక్స్ చేశారండి. వెనకాల లైన్లో కూర్చుంటానికి ఒక రేట్ ఫిక్స్ చేశారండి. అప్పుడు ఆ డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తి ఆ స్థలంలో కొనుక్కొని ఫీల్ అవుతాడు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఈ స్థలం నాది అని. ఏదో పరలోకంలో సీటు సంపాదించినట్టుగా. ఏమో కాబట్టి ఇక్కడేమన్నాడంటే, నువ్వు మెప్పు కోరి సహకరించద్దు, నీ మెప్పు కోరి నీ పరిచర్య ఉండొద్దు. అలాగా. కాబట్టి మెప్పు కొరకు చేయొద్దు. ఎవరో మెప్పు కోసం చేశారటమ్మా, ప్రాణాలే కోల్పోయారటండి. ఎవరమ్మా? స్త్రీలు చెప్తారు, ఉండండి. మెప్పు కోసం చేసి ప్రాణాలే కోల్పోయారండి. గట్టి చెప్పండి. ఆ టపాకాయలు మోతుని ఇంకేం గట్టి చెప్పం. ఆ టపాకాయల కంటే మీ నోరు ఎక్కువ పేలాలి. ఆ ఇంటికాడ కాదు, ఇక్కడ ఇంటికాడ పేలితే వెళ్ళండి ఎలాగో. పేల్చండి. నన్ను పేల్చడం చూసారు ఎంత గట్టిగా పేల్చారో? అదండి స్త్రీల శక్తి. అననీయ చెప్పారు. దేనికోసం చేశారండి? అది ప్రభు మహిమ కోసం చేయలేదండి, మెప్పు కోసం చేశారు అంతే. అలా. కాబట్టి మనం చేసే సహకారం, మనం అందించే సహకారం మెప్పు కోసం చేయొద్దు. యజమాని సంతోషించేటట్లుగా, యజమాని మెప్పు కలిగేటట్లుగా చెయ్యండి. అలాగా. ఓకే.
4 నేను చేయవలసినవే చేయుచున్నాను. నేను చేయవలసినదే ఒకవేళ మనం సహకరిస్తే నేను చేయవలసిందే చేస్తున్నాను. నేను సహకరించడంలో నా గొప్పేం కాదు. నేను సహకరిస్తానంటే అది నా గ్రేట్ కాదు, నా గొప్పతనం కాదు, నేను కాబట్టి కాదు. నేను చేయవలసిందే చేస్తున్నాను. అందుకే ఆ మాట నా చూడండి 10వ వచనంలో, అటువలే మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. ఎవరైనా వచ్చి బ్రదరు అసలు మీరు కాబట్టి ఇలా చేస్తున్నారంటే ఏం చేయాలండి? అప్పుడు మరి ఎవరు మరి నేనంటే ఏమనుకుంటున్నావు అనకూడదండి. అమ్మ నువ్వు కాబట్టమ్మో ఇంత సహకరిస్తున్నావు, మరొకరు అయితే ఇంత సహకరించరంటే ఏమనాలమ్మా? మరి ఏమనుకున్నావు నేనంటే? చిన్నప్పటి నుంచి అంతేనండి అంటారండి. ఏమనాలమ్మా? మాదేముందమ్మా, దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడు, మేము చేయవలసిందే చేస్తున్నాం. అలాగండి, అంతేనండి. అలాంటి వైఖరి ఉండాలండి మనం సహకరించే విషయంలో. నేను ఆజ్ఞాపించబడినవే చేస్తున్నాను, నేను చేయవలసిందే చేస్తున్నాను. చేసిన నేను ఒక దాసుడిని, నాకు ఆజ్ఞాపించిన దేవుడు యజమాని, ఆయన ఆజ్ఞాపించాడు, నేను చేస్తున్నాను, అంతే. నథింగ్, దట్స్ ఆల్. ఇంకే గొప్పతనం లేదు, ఇంకేది ఆపాదించడానికి లేదు. ఇలాంటి వైఖరి ప్రతి ఒక్కరికి ఉండాలండి. తర్వాత ఇవి చేసిన తర్వాత ఇందులో మన గొప్ప ఏమైనా ఉందండి అమ్మా? లేదు. మరి మనం ఎవరు అండి? నిష్ప్రయోజకులమైన దాసులము. నిష్ప్రయోజకులమైన దాసులం. నేను నిష్ప్రయోజకుడైన దాసుడిని. నిష్ప్రయోజకుడైన నాకు దేవుడు పని అప్పగించాడు, దేవుడు నాకు పరిచర్య అప్పగించాడు. ఆ విషయంలో నేను పనిచేస్తున్నాను, నేను దాసుడిగా పనిచేస్తున్నాను. నేనైతే గ్రేట్ కాదు, అసలు నేను నిష్ప్రయోజకుడిని. ఆ నిష్ప్రయోజకుడైన నన్ను, ఆ ఎన్నికలేని నన్ను తన పని కొరకు, తన పరిచర్య కొరకు ఇగో నన్ను సహకరించమని దేవుడు చెప్పాడు. నేను సహకరిస్తున్నాను. నేనైతే నిష్ప్రయోజకుడిని. అలాంటి మాటలు ఎవరు పలుకుతారండి? నేను నిష్ప్రయోజకుడిని, నేను ఎన్నిక లేనివాడిని అని ఎవరు పలుకుతారండి? అమ్మా, భక్తిపరుడు కలిసి పలుకుతారండి. పౌలు ఆ మాటలు అప్పుడు అంటాడండి, ఎప్పుడు అంటాడండి. నేను అందరికంటే ఎక్కువ పరిచర్య చేశాను, కానీ ఆ బలాధిక్యత దేవుని వల్ల నాకు కలిగింది, నా వల్లనే నాకు కలగలేదు. ఒకవేళ నా వల్ల కలిగిందని నేను అనుకుంటానేమో అని చెప్పి దేవుడు నా దేహంలో ఒక ముళ్ళు ఉంచాడు. నేను హెచ్చిపోకుండా నిమిత్తం అయ్యండి